జనసేన తెలుసు కదా, జనసేన పార్టీ పేరు అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఆ పార్టీకి ఒక పేరు ఉంది, ఆ పేరు జనసేన. ఇప్పుడు ఆ పేరు మారబోతుందంటండి. జనసేన పేరు తీసేసి ఆంధ్ర మతసేన, విన్నారుగా, జనసేన పేరు తీసేసి ఆంధ్ర మతసేన అనే పేరు పెట్టుకోమంటున్నారు ఎవరో షర్మిల గారు. ఎందుకంటే జనసేన పేరు మీకు సూట్ కాదు. ఎందుకంటే మీరు చేసే పనులన్నీ కూడా పేరేమో ఒకటి, మీరు చేసే పనులు ఒకటి. కాబట్టి మతాన్ని ఏంటి కావాలని మీరు పైకి తీసుకెళ్లే విధానంగా అంటే మత రాజకీయాలు చేస్తున్నారు మీరు. ఎలాగో బీజేపీ మతతత్వ పార్టీ అని ఎలా ఒక ముద్ర ఉందో అలాగే జనసేన పార్టీ కూడా మతతత్వ పార్టీ. కాబట్టి మతాన్ని మీరు ఏంటో తీసుకెళ్లే విధానంలో మిగిలిన మతాల మీద తక్కువగా మాట్లాడడం, మతం గురించి ఎక్కువ మాట్లాడడం, మత కార్యక్రమాలు ఎక్కువ చేయడం వల్ల మీరు జనసేన పార్టీ కాదు మీ పార్టీ పేరు, ఆంధ్ర మతసేన పార్టీ అని పెట్టుకోండి అనేది అన్న. జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెగోవేరా గద్దర్ సిద్ధాంతాలకు నీళ్ళు వదిలేశారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఫస్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చెగువేరా ఫోటో ఉండేది. చెగువేరా ఫోటో ఉంటే చాలామంది కుర్రలు కూడా ఆ చెగువేరా బొమ్మ వేసుకుని తిరిగేవారు. తర్వాత ఇప్పుడు గద్దర్ సిద్ధాంతాలు అంటున్నారు. ఇప్పుడు మొత్తం అన్నీ పోయినాయి. చెగువేరా సిద్ధాంతాలు పోయినాయి, గద్దర్ సిద్ధాంతాలు పోయినాయి. మొత్తం అన్నిటికి నీళ్ళు వదిలేసి ఇప్పుడు ఆయన మోడీ అమిత్ షా సిద్ధాంతాలను మాత్రమే ఆదర్శంగా తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. జనసేన పార్టీని ఆంధ్రసేన పార్టీగా మార్చారు. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండడం విచారకరం. పార్టీ పెట్టి 11 ఏళ్ళు పోరాడి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మతం రంగు పూసుకుని ఒకరి ప్రయోజనాలు లక్ష్యంగా అన్నట్లుగా మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవర్చుకోవడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా మేల్కోండి, బీజేపీ నుంచి మైకం నుంచి బయటపడి. నాకు ఒక డౌట్ ఉండిపోయిందండి. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం పుచ్చుకున్న తర్వాత మొత్తం రంగు మార్చారు, వేషం మార్చారు, భాష మార్చారని చాలామంది మాట్లాడుతున్నారు. అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక సనాతన ధర్మం అనే దాంట్లో ఎక్కడ మాట్లాడినా రీసెంట్గా ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు 12 ఏళ్ల వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఆయన మాట్లాడిన మాట, జైకేతనం సభలో మాట్లాడిన మాటలు ఏంటంటే అదే ఒక క్రైస్తవ మతాన్ని అనండి ఊరుకుంటారేమో, లేదు ఒక ముస్లిం మతాన్ని అనండి ఊరుకుంటారేమో, ఊరుకోరు. ఎందుకని వాళ్ళు కనుక చాలా సీరియస్గా తీసుకుంటారు. అదే హిందువులు అంటే కనుక మేము ఊరుకోవాలా అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవులను అనమనా, ఇప్పుడు ముస్లింలను అనమనా? వాళ్ళు ఊరుకోరు అని అంటే దాని అర్థం ఏంటి? ఎందుకని ఈ మతాలను కూడా లాగుతారు అని చాలామంది మాట్లాడుకుంటున్నారండి. కాబట్టి మీరు ఒక మతాన్ని హైలైట్ చేయాలన్నప్పుడు మిగిలిన మతాలను తీసుకురావడం పొరపాటు. ఎందుకంటే రాజుగారి మొదటి భార్య మంచిదంటే రెండో భార్య ఆటోమేటిక్గా చెడ్డదే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టే మీరు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నారంటే, కాబట్టి హిందూ మతం అంటే రాముడు తల నరికేసినా మేము మాట్లాడకూడదా, నాకు కోపం రాకూడదా అంటే కోపం రావచ్చు. ఎవరు ఊరుకోమంటారు? ఊరుకోమనరు. ఏ మతాన్నైనా కించపరచకూడదు. కాబట్టి అదే మీరు అని చూడండి అంటే లేనిపోయింది ఉసుగొలుపుతున్నట్టు ఉంటుంది కదా. క్రైస్తవ మతస్థులను కానీ కదిపి చూడండి ఏం జరుగుతుందో అంటే కదిపి చూడమనా అంటే లేనిపోయింది ఉసుగొలుపుతారు కదా. అలాంటి భావాలు అలాంటి భావోద్వేగం వాళ్ళ కలుగుతుంది కదా. అదే ముస్లిం అనండి ఊరుకుంటారేమో అంటే ఏంటిది? మేరీ మాతనానండి ఊరుకుంటారేమో అంటే అనమనా, ఊరుకోరేనా అంటే లేనిపోని అనుమానాలకి తావు తీస్తాయి కదా ఇలాంటి మాటలు. కాబట్టి ఇలాంటి మాటలు చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు మాట్లాడబట్టే షర్మిల గారు ఇలాంటి మాటలు మాట్లాడారేమో అని అభిప్రాయం. ఎందుకంటే మతతత్వ పార్టీ అది ఎందుకని జనసేన అని అంటుందంటే షర్మిల గారు ఇందు గురించేనేమో. ఒక మతాన్ని భుజాన్ని తీసుకుని మిగిలిన మతాన్ని తక్కువ చేసి మాట్లాడడం తప్పు కదా అని మాట్లాడుతుంది ఆవిడ. కాబట్టి అసలు రాజకీయాలకి మతాలకి సంబంధం లేదు కదా. మన సిద్ధాంతాలు వేరు కదా, చెగోవేరా తర్వాత గద్దర్ సిద్ధాంతాలు ఇలా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అది అలాంటి సిద్ధాంతాలు కదా. ఫస్ట్ కులాలు లేని పార్టీ అని అన్నాం కదా, తర్వాత కులాన్ని ఆటోమేటిక్గా మనం మోసామనుకో, తర్వాత మతాలు లేని పార్టీ అని అన్నాం కదా, తర్వాత మళ్ళీ మతాలను మోస్తే ఇదిగో షర్మిల గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళు మాట్లాడే మాటల్లో అర్థం ఉంది, వాళ్ళు మాట్లాడే మాటలు కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా వెళ్తే కనుక ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పురికిపుచ్చుకున్నట్టుగా, కాబట్టి హిందూ మతతత్వ పార్టీగా నమోదైతే కనుక ముద్ర అయితే కనుక పడుతుందనేది నా అభిప్రాయం ఖచ్చితంగా. కాబట్టి అన్ని మతాలని సర్వమత సమ్మేళనంగా అన్ని మతాలను సమానంగా భావించాలనేది నా అభిప్రాయం. మాట్లాడేటప్పుడు మనం ఒక మతం గురించి గొప్పగా చెప్పడానికి వేరే మతాన్ని తక్కువ చేసి చెప్పవసరం లేదు, వేరే మతాన్ని క్రూరంగా కూడా చేసి చూపించవసరం. వాళ్ళు ఏమైనా మిలిటెంట్లు, నక్సలైట్లు లేదా ఉగ్రవాదులా క్రైస్తవ మతాన్ని అను చూడండి అంటే
అంటలేదా? క్రైస్తవ మతం మీద దాడులు జరుగుతులేదా? బోల్డ్. ఎన్ని దాడులు జరుగుతున్నాయి క్రైస్తవుల మతం మీద? పట్టించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? ముస్లింల మీద దాడులు జరగడం లేదా? ఎన్ని దాడులు జరగట్లా? పట్టించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? కాబట్టి మతాల మీద దాడులు అనేవి చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ మతమైనా సరే ఒకటండి, గౌరవించాలా. ముందు మతం ఏదైనా సరే మనిషిని గౌరవించాలంటాను నేనైతే అసలు. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఈ వ్యాఖ్యల మీద, షర్మిల గారు మాట్లాడిన మాటల మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, చాలామందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అంతేకాదు బాధ్యత అది మీకు. అది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.